ప్రీణయామో వాసుదేవం. వెల్కమ్ టు త్రిపుర జ్యోతిర్వాణి. ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనిలో అద్భుతం ఏముంది అనుకుంటున్నారా? ఆల్రెడీ మీనరాశిలో సూర్యుడు మరియు సాటర్న్ ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళ ఇద్దరు పరస్పరము వ్యతిరేకమైన గ్రహాలు. ఒకరంటే ఒకరికి పడని సందర్భం ఉంటుంది. వీటికి తోడు ఒక అగ్రెసివ్ ప్లానెట్ అయిన కుజుడు కూడా వీళ్ళతో కలవడం అనేది ఒక విపరీతమైన పరిణామాలకు కారణమవుతుంది. అనగా అంటే జనరల్గా శని వేగాన్ని సూచిస్తాడు. ప్లస్ తన యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే యుద్ధ వాతావరణం. దీనికి తోడు శని భగవానుడు కలవడం వల్ల తన యొక్క నియంత్రణ లేదా రిస్ట్రిక్షన్, అంటే ఒక అగ్రెసివ్ ప్లానెట్ ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్తో కలిసి ఉండడం అనేది ఒక విపత్తుగా మనం పరిగణించవచ్చు. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే జనరల్గా మీనరాశిలో ఉండడం వల్ల ఈ 3 గ్రహాలు, మీనరాశి జలతత్వానికి సంబంధించింది. సో ఒక జలతత్వానికి ఒక అగ్నితత్వము అయిన ప్లానెట్స్ అంటే సూర్యుడు మరియు కుజుడు ఇద్దరూ కలవడం వల్ల ఒక ఇంటర్నల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే అధిక పీడనము లేదా అల్పపీడనము లేదా కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి తుఫాను లేదా భారీ తుఫాను లేదా భారీ వర్షాలు, ఇలా ప్రళయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఒక నియంత్రణ అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్ అయిన శని భగవానుడు కలిసి ఉండడం వల్ల శని భగవానుడు ప్లస్ కుజుడు ఇద్దరు కలవడం వల్ల యాక్సిడెంట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఫైర్ యాక్సిడెంట్స్. ఇవి ఫ్యాక్టరీల్లో అవ్వచ్చు, లేదా లైక్ ఏరోప్లేన్ క్రాషెస్ అవ్వచ్చు, లేదా జల సంబంధిత నౌకలైన వాటి యొక్క భారీ ప్రమాదాలు అయినా అవ్వచ్చు, అగ్ని ప్రమాదాలు. సో వీటికి రోడ్డు రవాణా, రైలు ఇలాంటి వాటి ప్రమాదాలను సూచిస్తుంది. సో మనము ఈ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు అప్రమత్తంగా ఉండడం అనేది ఎంతో అవసరం. సో జనరల్గా తీర ప్రాంతాల్లో